జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. నిత్యము మనము ఆనందంగా ఉంచేది, నిత్యము సంతోషంగా ఉంచేది, సంసార సాగరాన్ని సంతోషంగా దాటగలిగింపచేసేది, మోక్షాన్ని ప్రసాదించేది శ్రీరామనామం. శ్రీరామనామాన్ని పలికిన వారికి ఎటువంటి ఫలితములు కలుగుతున్నాయో చెప్పేటటువంటి రామనామ సంకీర్తనలో ప్రతిరోజు ఒక్కో వీడియోలో 2 కీర్తనలు వాటి యొక్క భావాన్ని చెప్పుకుంటున్నాం కదా. ఇది పిల్లలకు కూడా చెప్పండి, మీరు కూడా పలకండి, వినండి, 10 మందికి పంచండి. ఫలితాన్ని, స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరము కూడా పరిపూర్ణంగా పొందుతాము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. నీవు గొప్ప, నేను గొప్ప, ఏ కులము గొప్ప, ఏ మతము గొప్ప, అమెరికా గొప్ప, చైనా గొప్ప, భారతదేశం గొప్ప అన్న భావము, అన్న భేదము లేనిది, వాదము లేనిది, వాదములకు అవకాశం లేనిది, సర్వజీవులు సమానత్వమే అన్న వైరాగ్య భావన రామనామాన్ని భక్తితో పలికిన వారికి కలుగుతుంది. రామనామాన్ని భక్తితో పలికిన జనులకు ఆ దేవదేవుడు వెన్నంటే నీడలా ఉండి కాపాడతాడు. దేవకీదేవికి యశోదమాతలకు పట్టుబడ్డాడు స్వామి. అలాగే భక్తపరులకు పట్టుబడతాడు స్వామి, ముక్తిని ప్రసాదిస్తాడు స్వామి. అందుకే రామనామము రమ్యమైనది. మీరు హిందువులైతే సనాతన ధర్మాన్ని పాటిస్తే అన్యమతస్థులు చొరబడకుండా రక్షించండి, హిందూ మతాన్ని నిలబెట్టండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.